వ్యూయర్స్, వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు మన అంశం వచ్చేసి పాలిసెట్ ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ పార్ట్ యొక్క అనాలసిస్. దాంట్లో 1 to 30 క్వశ్చన్స్ యొక్క అనాలసిస్ విత్ సొల్యూషన్స్ విత్ రైట్ ఆన్సర్స్. ఇక్కడ చూస్తున్నది మనము పాలిసెట్ ఎంట్రన్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. దీంట్లో 1 to 60 మ్యాథ్స్ విభాగం ఉంటుంది. ఇప్పుడు వీటి యొక్క విశ్లేషణ. ఫస్ట్ క్వశ్చన్, A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్స్ AB ఇంటూ C అనున్నది ఈ క్రింది దానిలో ఏ నియమాన్ని సూచిస్తుంది? A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్స్ AB ఇంటూ C. ఇక్కడ ఆప్షన్స్ను మనం పరిశీలించినట్లయితే సహచర ధర్మం అనేది సూచిస్తుంది. ఇది గుణకారం లోపల సహచర ధర్మాన్ని సూచిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, HCF అంటే గాసాబా 1.2 మరియు 0.12ల గాసాబా ఎంత? ఇవి పాయింట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది 1.2, సెకండ్ది 0.12. అంటే ఇక్కడ సెకండ్ దాంట్లో పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 100 తోటి మనము ఇంటూ చేసుకొని వచ్చిన వాల్యూస్ యొక్క గాసాబా కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు 1.2 100 అంటే 120 అవుతుంది. 0.12 ఇంటూ 100 అంటే 12 అవుతుంది. అప్పుడు 120 12 యొక్క గాసాబా 12 రావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, log 243 బేస్ 3 యొక్క విలువ. ఇక్కడ log 243 ఉంది. 243ని మనం 3 to the power of 5గా రాసుకోవచ్చు. అప్పుడు log 3 to the power of 5 బేస్ 3 ఉంటుంది. ఆ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 5 log 3 బేస్ 3 అనేది అవుతుంది. అంటే log 3 బేస్ 3 1 అవుతుంది. సో 5 into 1 5. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, 0.1011011110111110 డాష్ 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 అనున్నది ఏ సంఖ్య అవుతుంది? పూర్ణ సంఖ్య, అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, సహజ సంఖ్య. ఇది డైరెక్ట్, ఇది కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఆప్షన్ 3. ఐదవ ప్రశ్న, x ఈజ్ ఈక్వల్స్ log 3 బేస్ 2 మరియు y ఈజ్ ఈక్వల్స్ log 5 బేస్ 2 అయిన log 15 బేస్ 2 విలువ x, yలలో. ఇక్కడ ఒక ఫార్ములా ఉపయోగించాలి. log mn బేస్ b ఈజ్ ఈక్వల్స్ log m బేస్ b ప్లస్ log n బేస్ b అనే సూత్రాన్ని ఉపయోగించుకుంటే log 15 బేస్ 2ని ఏ విధంగా రాసుకోవచ్చు? log 3 into 5 బేస్ 2గా రాసుకోవచ్చు. అప్పుడు log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2 అవుతుంది. log 3 బేస్ 2 అంటే x, log 5 బేస్ 2 అంటే y. సో x ప్లస్ y అవుతుంది. XYలలో తెలిపాలంటే మనకు x ప్లస్ y అవుతుందన్నమాట. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, A సబ్సెట్ B మరియు B సబ్సెట్ C అయిన A ఇంటర్సెక్షన్ B యూనియన్ C. ఇక్కడ A అనేది Bకి ఉపసమితి అవుతుంది, B అనేది Cకి ఉపసమితి అవుతుంది. అంటే Aలో ఉన్న మూలకాలన్నీ Bలో ఉంటవి, Bలో ఉన్న మూలకాలన్నీ Cలో ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా Cలో Aలోవి, Bలోవి, Cలోవి అన్నీ కూడా Cలో ఉంటవి. ఇక్కడ మనకు అడిగింది A ఇంటర్సెక్షన్ B అంటే Aలో మరియు Bలో ఉన్నవి యూనియన్ C. అంటే Aలో ఉన్నవి, Bలో ఉన్నవి యూనియన్ C అంటే Cలో కూడా ఉన్నవి. మొత్తం కలిపితే ఏమొస్తుంది? Cలో ఉన్నవి వస్తవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
ఏడవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అయినా ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏ సమితి లోపల ఉండే మూలకాలకు ఇక్కడ కండిషన్ ఏంటిది ఎక్స్ అనే మూలకం ఏ విధంగా ఉండాలి 3కి 6కి మధ్యలో ఉండాలి మరియు సమానంగా కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి 3 6లతో పాటు వాటి మధ్యలో ఉండే సంఖ్యలు వస్తవి అంటే 3 4 5 6 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సహజ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ 12. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ 12 అయినా ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏ మరియు బీలలో ఉండేటువంటి సంఖ్యలను కనుక్కోవాలి. మొదట ఏ సమితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సరి సహజ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ 12 లోపల ఉండాలి మరియు సరి సహజ సంఖ్య కావాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10 అవుతుంది. ఇంకా బి సమితిని చూసినట్లయితే బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ 12 ఇది కూడా 12 లోపల ఉండాలి మరియు ప్రధాన సంఖ్య అయి ఉండాలి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 2 3 5 7 11 అనేవి అవుతాయి. ఇప్పుడు ఆ రెండిటి లోపల ఉండేటివి కామన్గా ఉండేవి ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి రెండిటి లోపల కామన్గా ఉండేది ఓన్లీ 2 అనే నంబర్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న x³ - 5x² + 6x అను బహుపది యొక్క రెండు శూన్యాలు 2, 3 అయిన మూడవ శూన్యము. ఇది ax³ + bx² + cx + d రూపంలో ఉంది. ఇప్పుడు వీటి యొక్క రెండు శూన్యాలు తెలుసు, మూడవ శూన్యాన్ని కనుక్కోవాలి. వీటి యొక్క రూట్స్ మనం కనుక్కున్నట్లయితే ఫస్ట్ ఈ ఈక్వేషన్లో x కామన్ తీస్తే x² - 5x + 6 అవుతుంది. ఈ x² - 5x + 6 యొక్క రూట్స్ కనుక్కుంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2, 3 వస్తాయి. తర్వాత x కామన్ తీసినాం కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు మూలాలు 0 2 3 ఆల్రెడీ 2 3 ఇక్కడ ఇచ్చిండ్రు, ఇంకా మిగిలింది 0 కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 10వ లెక్క √(x/y + 2 + y/x) యొక్క విలువ. మనం ఒకసారి a+b² సూత్రాన్ని పరిశీలించినట్లయితే a+b² = a² + b² + 2ab. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ √(x/y) ని a అని √(y/x) ని b అనుకుంటే ఇక్కడ a+b² ఫార్ములా రూపంలో ఇది ఉంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు √(x/y) అని b ఈజ్ ఈక్వల్స్ √(y/x)గా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే రూట్ లోపల ఉన్నది మొత్తము √(x/y + √(y/x² అవుతుంది. అప్పుడు హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయ్యి √(x/y + √(y/x) మిగులుతుంది. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 11వ లెక్క 2 × x + 3 = 18 అనే సమీకరణానికి సాధన. దీన్ని జస్ట్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే 2x + 6 = 18 ఆ విధంగా చేస్తే x = 6 వస్తుంది. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 12వ లెక్క 3x + 4y - k = 0 మరియు 6x + 8y - 4 = 0లు ఏకీభవించే రేఖలైన k విలువ. ఇక్కడ రెండు సమీకరణాలు అంటే a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 అనే రేఖలు ఏకీభవించే రేఖలు అయితేగిన మనకు a1/a2 = b1/b2 = c1/c2
అవుతుంది. ఆ విధంగా ఆ ఫార్ములాను మనం ఉపయోగించుకున్నట్లయితే 3/6 ఈజ్ ఈక్వల్స్ టు 4/8 ఈజ్ ఈక్వల్స్ టు -k/-4 అవుతుంది. ఆ విధంగా మనం సింప్లిఫై చేస్తే k ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 13వ లెక్క x - 3/x ఈజ్ ఈక్వల్స్ టు 2 యొక్క మూలాలు. వీటి రూట్స్ మనం కనుక్కోవాలి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే x² - 3 ఈజ్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. x² - 2x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ విధంగా మనం x యొక్క రూట్స్ కనుక్కున్నట్లయితే x ఈజ్ ఈక్వల్స్ టు -1, +3 వస్తుంది. -1 + 3 అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న 3x² + 2x + k ఈజ్ ఈక్వల్స్ 0 యొక్క ఒక మూలము ఇంకొక మూలానికి విలోమం అయితే k విలువ. ఇక్కడ ఈ ఈక్వేషన్ ax² + bx + c రూపంలో ఉంది. దీనికి ఒక మూలము a అనుకుంటే ఇంకొక మూలము దానికి విలోమం కాబట్టి 1/a అవుతుంది. ఇక్కడ మూలాల లబ్ధము యొక్క ఫార్ములా c/a. దాన్ని ఉపయోగించుకుంటే మూలాల లబ్ధం అంటే a × 1/a ఈజ్ ఈక్వల్స్ టు c/a అంటే ఇక్కడ c అంటే k a అంటే x² యొక్క గుణకము అంటే 3. సో a క్యాన్సల్ అయితే k ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 15వ లెక్క 2x² + kx + 3 ఈజ్ ఈక్వల్స్ 0 యొక్క రెండు మూలాలు సమానము వాస్తవాలు అయిన k విలువ. ఇక్కడ రెండు మూలాలు సమానములు మరియు వాస్తవాలు కాబట్టి ఒకటి ఏ అనుకుంటే రెండవది కూడా ఏ అవుతుంది. అప్పుడు మూలాల మొత్తము మూలాల లబ్ధాల ఫార్ములాలను ఉపయోగించుకొని మనం k విలువను రాబట్టవచ్చు. ఆ విధంగా సింప్లిఫై చేస్తే ±2√6 వస్తుంది. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 16వ లెక్క ఒక బంతిని భూమిపై నుంచి పైకి విసిరిన అది ప్రయాణం చేసిన దూరము s ఈజ్ ఈక్వల్స్ టు 4t² + t - 3 t సెకండ్లలో. అది తిరిగి భూమిని ఎంత సమయంలో చేరును? అయితే ఇక్కడ ఒక వస్తువు ఒక గరిష్ట మ్యాక్సిమం ఎత్తుకు వెళ్ళినాక అక్కడ ఏమవుతుంది? వేగం అనేది 0 అవుతుంది. వేగం అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. సో వేగం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం. అంటే దూరం ఇక్కడ ఏమిచ్చిండ్రు? 4t² + t - 3 అది 0 అవుతుంది. అప్పుడు 4t² + t - 3 ఈజ్ ఈక్వల్స్ 0ని మనం రూట్స్ కనుక్కుంటే t ఈజ్ ఈక్వల్స్ టు -1 t ఈజ్ ఈక్వల్స్ 3/4 వస్తుంది. కానీ కాలం ఎప్పుడు కూడా రుణాత్మకం కాదు కాబట్టి t యొక్క విలువ 3/4 అవుతుంది. 3/4 సెకండ్స్ అంటే ఆప్షన్ 3. 17వ లెక్క √2x² - 10x + 5√2 ఈజ్ ఈక్వల్స్ 0లో మూలాల లబ్ధము. ఇది ax² + bx + c ఫామ్లో ఉంది కాబట్టి మూలాల లబ్ధం ఏమవుతుంది? c/a అవుతుంది. అప్పుడు c అంటే కాన్స్టెంట్ 5√2 a అంటే x² యొక్క గుణకము √2. √2 క్యాన్సిల్ అయితే 5 మిగులుతుంది. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 18వ లెక్క √x² - 5x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అను వర్గ సమీకరణం యొక్క విచక్షణి. ఇక్కడ విచక్షణి ఫార్ములా తెలిసి ఉండాలి. విచక్షణి d ఈజ్ ఈక్వల్స్ b² - 4ac b² - 4ac. ఫస్ట్ ఈ సమీకరణాన్ని సింప్లిఫై చేసుకుంటే రూట్ అక్కడ పంపిస్తే స్క్వేర్ అవుతుంది. అంటే x² - 5x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. దాన్ని మార్చుకుంటే ABC వాల్యూస్ మనకు తెలుస్తాయి. తర్వాత విచక్షణ b² - 4acలో విలువలు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 45 అనేది వస్తుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 19వ లెక్క
2 రెట్లు ఏ వయసుకు బి వయసు కలిపిన 45 అగును, మరియు 2 రెట్లు బి వయసుకు ఏ వయసు కలిపిన 30 అగును అయినా బి వయసు. అంటే ఇక్కడ లెక్కను పరిశీలించినట్లయితే 2 రెట్లు ఏ వయసు అంటే 2a ప్లస్ బి కలిపితే 45. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 45. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏ వయసు బి వయసుకు 2 రెట్లు బి వయసుకు అంటే 2b ప్లస్ ఏ కలిపిన 30 అవుతుంది. అంటే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 45, ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు 30. ఈ రెండు ఈక్వేషన్స్ని ఏలు సమానం చేయాలంటే మనము సెకండ్ ఈక్వేషన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. ఆ విధంగా చేస్తే మైనస్ చేసినట్లయితే b ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 2. 20వ లెక్క 3 పెన్నులు మరియు 5 పెన్సిళ్ళు మొత్తం వెల 35 రూపాయలు. అలాగే 5 పెన్నులు మరియు 3 పెన్సిళ్ళు మొత్తం వెల 37 రూపాయలు అయిన ఒక పెన్సిల్ ఖరీదు. ఇక్కడ పెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, పెన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకుంటే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 35. అదేవిధంగా 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 37. సేమ్ ఇంతకుముందు 19th ప్రాబ్లం లాగానే చేస్తే సరిపోతుంది. రెండు ఈక్వేషన్స్లో ఎక్స్లను లేదా వైలను సమానం చేసి, అంటే ఆ విధంగా చేయడానికి దేంతో మల్టిప్లై చేయాలన్నా ఆ విధంగా చేస్తే మైనస్ చేస్తే వై వాల్యూ అనేది వస్తుంది. వై అంటే ఇక్కడ పెన్సిల్. ఇక్కడ మొదటి ఈక్వేషన్ 5 తోటి, రెండో ఈక్వేషన్ 3 తోటి మల్టిప్లై చేసి మైనస్ చేస్తే వై వాల్యూ 4 అనేది వస్తుంది. అంటే ఒక పెన్సిల్ విలువ 4 రూపీస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న 6తో భాగింపబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని? 2 అంకెల సంఖ్యలు మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 11 నుంచి 99 వరకు. దాంట్లో మనకు 6 తోటి భాగింపబడేవి అంటే 12, 18, 24, 30 అట్లాంటివి 99 వరకు కౌంట్ చేయాలి. ఆ విధంగా కౌంట్ చేస్తే 15 వస్తుంది. అలా కాకుండా ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇక్కడ మనకు 2 అంకెల సంఖ్యలలో 99 వరకు 6 చేత భాగించబడేది ఏమవుతుంది? 96 లాస్ట్ నెంబర్ అవుతుంది. అంటే 96 12 నుంచి 96 వరకు ఇక్కడ పదాంతరం అంటే డిఫరెన్స్ 6 తీసుకొని ఏ ప్లస్ n-1 ఇంటూ డి సూత్రంలో ప్రతిక్షేపించుకుంటే ఎంత టర్మ్ అంటే చివరి పదం 96 అవుతుంది. ఏ అంటే స్టార్టింగ్ పదం 12 ప్లస్ n-1 ఆ విధంగానే ఉంటుంది 6 అంటే డిఫరెన్స్ 6 అవుతుంది. ఆ విధంగా మనం సింప్లిఫై చేస్తే n ఈజ్ ఈక్వల్స్ టు 15 అనేది వస్తుంది. అంటే 2 అంకెల సంఖ్యలో 6 చేత భాగింపబడేవి 15 ఉంటాయన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న ఒక అంకశ్రేణిలోని 2వ పదము 4 మరియు 6వ పదము 16 అయిన 11వ పదం. ఇక్కడ సేమ్ అదే ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాను ఉపయోగించుకొని 2వ పదం 4 అవుతుంది. అదేవిధంగా 6వ పదము 16 అని ఇక్కడ ఇచ్చిండు. ఆ విధంగా వాటిని రెండింటిని ఆ సూత్రంలో ప్రతిక్షేపించుకొని 11వ పదాన్ని కనుక్కోవచ్చు. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4లో ఉపయోగించుకొని ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములాలో పెడితే మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది, తర్వాత డి వాల్యూ అనేది వస్తుంది. ఆ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత 11వ పదాన్ని ఏ ప్లస్ n-1 ఇంటూ డిలో ప్రతిక్షేపించుకుంటే 11వ పదము 31 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న 24, 21, 18 డాష్ 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 అంకశ్రేణిలో ఎన్నవ పదము మొదటి రుణ సంఖ్య అవుతుంది? అంటే ఈ శ్రేణిని ఈ వరుస క్రమాన్ని ఇదే విధంగా పొడిగిస్తూ పోతే, ఇదే డిఫరెన్స్ తోటి పొడిగిస్తూ పోతే
రుణ సంఖ్య అంటే 0 తర్వాత రుణ సంఖ్యలు స్టార్ట్ అవుతుంటాయి కదా, అది ఎన్నవ పదం అవుతుంది అంటే ఎన్నో నెంబరు రుణ సంఖ్య అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతరము d ఈజ్ ఈక్వల్స్ టు -3, ఎందుకంటే తగ్గుతూ పోతుంది కాబట్టి d ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇక్కడ డిఫరెన్సు -3 కాబట్టి 0 తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది -3 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే -3 అనేది ఇక్కడ ఎన్నో పదం అవుతుంది అంటే 11, 12, 13, 10, 9 అట్లా ఎన్నో పదం అవుతుందో కనుక్కోవాలి. అట్లా మనకు కనుక్కునే పదము -3. ఆ nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ a ప్లస్ n-1 ఇంటూ డీలో మనం ప్రతిక్షేపించుకోవాలి. మనకు కావాల్సిన పదం -3 ఈజ్ ఈక్వల్స్ టు a అంటే 24 ప్లస్ n-1 ఇంటూ d అంటే -3. ఆ విధంగా సింప్లిఫై చేసుకుంటే మనకు n ఈజ్ ఈక్వల్స్ టు 10 వస్తుంది. అంటే 10వ పదము రుణ సంఖ్య అవుతుంది, మొదటి రుణ సంఖ్య అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, a ఈజ్ ఈక్వల్స్ టు 2 మరియు d ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినా S15 అంటే ఇక్కడ 15 పదాల మొత్తం అన్నమాట. S15 ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనే ఫార్ములాను ఉపయోగించాలి. n పదాల మొత్తము ఈజ్ ఈక్వల్స్ n/2 ఇంటూ ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాను ఉపయోగించి చేసినట్లయితే a మరియు dలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని సింప్లిఫై చేస్తే 240 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న, a 1 7, b 4 2, c -1 -1, d -4 4 బిందువులు. అయితే ఆ బిందువులు ఏ విధంగా ఉంటాయి? సరేకియాల, చతురస్ర శీర్షాల, దీర్ఘచతురస్ర శీర్షాల పైవేవి కావు. మనం దీనికి విధంగా గ్రాఫ్ వేసుకొని x y అనుకుంటే ఇక్కడ ధన సంఖ్యలు, ఇక్కడ ప్లస్ వాల్యూస్, ఇక్కడ మైనస్ వాల్యూస్, ఇక్కడ ప్లస్ వాల్యూస్, ఇక్కడ మైనస్ వాల్యూస్ పెట్టుకొని మనం వీటిని గుర్తించి ఈ బిందువులను గుర్తిస్తే మనకు 1 7, ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ పైన 7, 1 2 3 4 5 6 7 ఈ విధంగా గుర్తించుకుంటే మనకు ఇది ఒక ఈ షేప్లో రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది మళ్ళీ చతురస్రమ, దీర్ఘచతురస్రమ ఎట్లా అవుతుంది అంటే ఈ శీర్షాల యొక్క మధ్య దూరాన్ని కనుక్కోవాలి. ఏవైనా 2 బిందువులు ఇచ్చినప్పుడు వాటి యొక్క శీర్షాలు కనుక్కోవాలంటే సూత్రము √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అట్లా ఏబి, బీసీ, సిడి, డిఏల యొక్క మధ్య దూరాలను కనుక్కోవాలి. ఆ విధంగా కనుక్కున్నట్లయితే అన్నింటి యొక్క మధ్య దూరాలు సమానంగా వచ్చినాయి. అది √34 వస్తుంది. √34 ఏబి, బీసీ, సిడి, డిఏ అన్ని భుజాలు సమానం కాబట్టి ఇదేమవుతుంది? చతురస్ర శీర్షాలు అవుతాయి. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత 26వ లెక్క, ax1 y1 bx2 y2ల రేఖాఖండాన్ని p అంతరంగా m1:m2 నిష్పత్తిలో విభజించిన p నిరూపకాలు. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది m1:m2 నిష్పత్తిలో విభజించినప్పుడు p యొక్క నిరూపకాలు ఏమైతే అంటే m1x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2 అనేది కావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 27వ లెక్క, 4 3 a మరియు b 8 6 బిందువుల మధ్య దూరము, 2 బిందువుల యొక్క మధ్య దూరము √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ సూత్రంలో మనం ఇక్కడ ఉన్న విలువలను ప్రతిక్షేపించుకుంటే సింప్లిఫై చేస్తే 5 వస్తుంది. అంటే ఆప్షన్ 1. 28వ లెక్క, a 1, 5 b 2, 3 c -2, -1 అను బిందువులు. ఇక్కడ కూడా 2 బిందువుల యొక్క మధ్య దూరాన్ని కనుక్కోవాలి. ఏబి, బీసీ, సిఏ.
ఈ విధంగా కనుక్కున్నట్లయితే మధ్య దూరం యొక్క ఫార్ములా ఏంటి? √(x2 - x1) ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ సూత్రంలో ప్రతిక్షేపించుకొని అన్ని దూరాలను కనుక్కుంటే అన్నీ డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి ఇవి సరేఖ్యాలు కావు, అంటే 4th ఆప్షన్. 29వ లెక్క, A1, 5 B -2, -1ల మధ్య బిందువు. ఇక్కడ మధ్య బిందువు యొక్క ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. ఇక్కడ ఏలో x1 y1, బీలో x2 y2 అనుకుంటే x1 5, x1 1 అవుతుంది, y1 5 అవుతుంది, x2 -2 అవుతుంది, y2 -1 అవుతుంది. మనకి ఈ సూత్రంలో ప్రతిక్షేపించుకుంటే -1/2, 2 అనే వాల్యూస్ వస్తాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న, ఒక రేఖ x అక్షంతో 45 డిగ్రీల కోణం చేయుచున్నది, అయినా ఆ రేఖ యొక్క వాలు. రేఖ యొక్క x అక్షంతో 45 డిగ్రీల కోణం చేయుచున్నది కాబట్టి వాలు ఏమవుతుంది? tan θ అవుతుంది. అంటే θ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ? 45. tan 45 అంటే 1. tan 45 అంటే ఎంత? 1. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత 31 నుంచి 60వ ప్రశ్న వరకు ఇంకొక వీడియోలో చూడండి.